నిలబడండి. యాంగిల్ బాగుందా? ఓకే, అందరికి ప్రైజ్ లార్డ్. ఇది ఒకసారి చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఏంటిదో తెలుసుకొని చున్నాము. ఆయన మన కొరకు ఏం చేశారంట? ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఎందుకు యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చింది? మొట్టమొదట మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు మానవుని సృజించాడు. తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున మానవుణ్ణి సృజించాడు. మానవుడు ఏమయ్యాడు? దేవునికి వ్యతిరేకంగా పని చేశాడు. ఏం పని? పాపము చేశాడు. పాపం ద్వారా దేవునికి మానవునికి సంబంధం తెగిపోయింది. పాపం ద్వారా దేవునికి మానవునికి సహవాసం తెగిపోయింది. పాపం ద్వారా దేవుడు ఎంతమంది వ్యక్తులు వచ్చి దేవుని ప్రేమ గురించి చెప్పినా వాళ్ళు వినలేని వారిగా ఉన్నాం మనందరం. అయితే దేవుడే పూనుకొని మన కొరకు మరలా ఈ లోకానికి వచ్చారు. తన 33.5 సంవత్సరాలు మన కొరకు జీవించి తన సిలువ ప్రేమ ద్వారా, సిలువ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది క్రాస్, ఈ సిలువ ప్రేమను మనం తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ఆ సిలువలో ఆయన పడిన వేదన, ఆయనకి జరిగిన అవమానము ఈ ప్రపంచంలో ఎవ్వరికి జరగలేదు. అంత సిలువ వేదనని మన కొరకు, మన పాపముల నిమిత్తం, ఇక్కడ ఉందిగా, మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన, మనము ఆయన పోలిక చొప్పున మరలా తిరిగి రావాలని, కోల్పోయిన స్వారూప్యాన్ని తిరిగి పొందుకోవాలని సిలువ ప్రేమ ద్వారా తిరిగి మానవుడికి ఇవ్వటం జరిగింది. ఆ సిలువ ప్రేమను మనం తక్కువగా చూడకూడదు. ఎందుకో తెలుసా? ఆయన పడిన వేదన, ఆయన మేకులు భయంకరమైన సిలువ మేకులు ఆయన కొట్టారు, ఆయన కాళ్ళు కొట్టారు, ఆయన భయంకరమైన కొరడా దెబ్బలు. ఈ కొరడా దెబ్బలు కొట్టంటే ఈ శరీరం అంతా భయంకరంగా తూకులు అయిపోయింది. అంత సిలువ వేదన్ని దేవుడు నీ కొరకు నాకు కేవలం ప్రేమించడం. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన సిలువ ప్రేమ ఆయన్ని మరణానికి అప్పచెప్పింది. మనం ఆ సిలువ ప్రేమ కిందకు వస్తే, ఆ సిలువ ప్రేమను అర్థం చేసుకుంటే, దేవుడు ఆ సిలువ ప్రేమ ద్వారా మరలా ఆయన ప్రియబిడ్డలుగా, ఆయన స్వారూప్యంలోకి, ఆయన యొక్క రూపంలోకి మనల్ని మార్చుకుంటుంది. అయితే తీర్మానం చేసుకోవాల్సింది అని. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో దేవుడు నీలోకి వస్తాడు, పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు, నీకు సహాయము చేస్తాడు. అట్టి ప్రేమ నీకు కావాలా? అట్టి ప్రేమ నీకు కావాలంటే మీకు కొన్ని స్లిప్స్ ఇచ్చారు. చక్కగా దేవుడు ప్రేమ నాకు కావాలి ఈ రోజు ఇచ్చారు అని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడ ఇచ్చారు. ఆ తీర్మానం మీరు ఇచ్చిన పేపర్లో మీరు రాయాలి. ఓకేనా? కూర్చోండి.